ఇవాళ 'రజాకార్' మూవీ రిలీజ్ అయింది కదా! తెలంగాణలో 'రజాకార్' మూవీ రిలీజ్ గానీయకుండా చేశాడు కేసీఆర్. మన తెలంగాణ ఎలక్షన్స్ ముందు. అదే కాదు సెప్టెంబర్ 17 ఆహ్, ఆహ్, న న అది ని తెలంగాణ లిబరేషన్ డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని స్పీచ్‌లిచ్చి, తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకొని, తర్వాత సెలబ్రేట్ చేసాడు. ఒక్కరోజున 10 సంవత్సరాలు పాలించాడు కదా! బీజేపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటా అంటే గోల చేశాడు. నిజాం ప్రభుత్వం నేను నిజాం పరిపాలన తీసుకొస్తా మళ్ళీ అని చెప్పి ఎంఐఎం వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. చూడండి ఎలక్షన్స్ ముందు ఎట్లా ఉన్నాడో. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి. లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాడతాం. కానీ ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం. రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి జూన్ 2 మన మంచి స్టేట్ ఫార్మేషన్ డే ఉంది. దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీకుండే సెంటిమెంట్ ఉంటే మీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వల్ల నాకు కోరిక ఉన్నది. మీ కార్యాలయంలో బ్రహ్మాండమైన చూడండి ఎలక్షన్ తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ మీ కార్యాలయంలో చేసుకోమంటాడు. ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడు కేసీఆర్ హిందువులకి అగ్నెస్ట్గా. ఒక రజాకార్ పాలన తీసుకొచ్చి చూపించాడు. బైన్సాలో జరిగినప్పుడు మన హిందువుల మీద అటాక్. అందుకని ఇంకా ఈ పార్టీ మిగలదు, మట్టి కొట్టిపోతుంది ఈ పార్టీ, తెలుగు కేసీఆర్ పార్టీ. ఇక అసలు ఎందుకు ఉండాలి ఇక కేసీఆర్? ఇంకో సెక్యులర్ పార్టీ ఎట్ట వర్కౌట్ అవుతుంది? ఈ దెబ్బతోటి ఈసారి ఎలక్షన్స్లో 0 వస్తుంది. కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు కదా, మన రాష్ట్రం దాటి బయటకు పోలా, బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. 0 బిగ్ 0 కేసీఆర్ పార్టీకి. ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఈసారి కేసీఆర్ పార్టీకి మట్టి కొట్టి పోయేటట్టు చేయాలి. వాళ్ళు చేసిన తప్పులకి అన్ని కాదు తప్పులు. 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూపాయి పనికి రాకుండా తయారు చేసి, మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డు పెట్టుకొని గండిపెట్టిని దొబ్బేయాలని చూశాడు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ నీళ్ళు దాకా సావాలా? వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎంతో కష్టంగా నిర్మించిన వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చెరువును కూడా కబ్జా చేసుకుంటారు. అక్కడ అడిగి చూడండి, గండిపెట్టలో కేటీఆర్ ఎంత ల్యాండ్ కబ్జా చేసుకున్నాడని చెప్తారు అక్కడ ఊర్లలో. ఇలా అడిగేటోడే లేడనుకున్నారు. 1000 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టాల్సిన అవసరం ఉందా? ఉన్న సెక్రటరీ వాడుకోకల్లా? అనేది ఒక పెద్ద రాజులాగా ఇష్టం వచ్చినట్టు ఉన్నదాన్ని కూల్చి కడతారు ఎవడన్నా? పనికి వస్తుంది కదా అది. అదేమన్నా పాత బిల్డింగా? పోనీ కూలిపోతా ఉంది అందుకని మేము కూల్చేసి కట్టానికి. 1,00,000 కోట్లు డబ్బులన్నీ తాగుబోతుల్ని తయారు చేసి లోన్లు తీసుకొచ్చి స్టేట్ ఎకానమీ మొత్తం సర్వనాశనం చేసి పెట్టుకోడు. ఈ వచ్చే కొంది ఇంకా హిందుత్వం సాఫ్రాన్ సర్జ్ అనేది తెలంగాణలో విపరీతంగా ఉంటుంది. ఈసారి ఎలక్షన్స్లో బీజేపీ 10+ సీట్స్ వస్తాయి. 12కి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ వేవ్లో ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారో కూడా తెలియదు. పరిస్థితి అట్లా ఉంది. పరిస్థితి అంత ఈ హిందుత్వ వేవ్ నడుస్తూ ఉంది. తెలంగాణలో హిందుత్వ వేవ్ అట్లా నడుస్తూ ఉంది. ఎంపీ సీట్లకి 0. అది ఇచ్చి చూపించండి. మనని హిందువులు బొందగాళ్ళు అన్నాడు కదా, బొంద పెట్టి చూపించండి. ఇట్లాంటి వాళ్ళకి ఓటుతోటే పాత్ర వేయాలి వాళ్ళని.
ఒక్క సీటు కూడా రాకుండా చేయండి కేసీఆర్కి. హిందువులు బొందగాళ్ళు అంటాడా? ఆ బొంద పెట్టడం అంటే ఎట్లాగో చేసి చూపించండి. ఈసారి సెంట్రల్ ఎలక్షన్స్లో చేసి చూపించండి. ఇక స్టేట్ అయితే అయిపోయినట్టే, పోయినట్టే. ఇక నెక్స్ట్ ఇక రాడు. పార్టీలో ఎవరుంటాడు? ముస్లిమ్స్ 5 ఓట్లు, వీడు 100 ఇస్తే వాడు 1000 ఇస్తానంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఇఫ్తార్ పార్టీలో వెళ్ళి ఏమేం చేస్తున్నాడు చూడండి. మొత్తం రాసి ఇచ్చేస్తారు వీళ్ళు. మనకేం లేదు, అన్ని గ్రౌండ్లు, దేవాలయాలు అన్ని కబ్జా చేసి పడేస్తున్నారు వీళ్ళు. పార్కులు ఎక్కడ చూసినా, బెంగళూరులో కూడా చూస్తా ఉన్నా, పబ్లిక్ పార్కులలో మసీదులు వచ్చేస్తున్నాయి. వాళ్ళ గవర్నమెంట్లో ఉంటే ఇట్లా ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. ఏ మెయిన్ జంక్షన్ చూడండి, ఊర్లలో మెయిన్ ఎంట్రన్స్లలో, మెయిన్ ఇంటర్సెక్షన్స్లలో, గుళ్ళ ముందు ఒక స్ట్రాటజీ అక్బర్ టైం నుంచి ఆయన స్టార్ట్ చేశారంట. ప్రతి మెయిన్ ఇంటర్సెక్షన్స్లో మసీదు ఉండాలి. మసీదు కనపడంగానే హిందువులు భయపడాలి. మా వీళ్ళతో పెట్టుకోవాలి. చూడండి ఎంత అరాచకం చేస్తున్నారు. ప్రశాంతంగా పడుకొనిస్తారా? ఇస్లామిక్ కంట్రీస్లోనే ఆజాన్ లేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సావు నూపుతున్నారు. మీకు ఈ మెంటల్ పీస్ కావాలంటే బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ బ్యాన్ చేస్తుంది. యూపీలో బ్యాన్, నో ఆజాన్. ఏదైనా ఉంటే నీ ఇంట్లో చేసుకో, మైకులు పెట్టడానికి వీల్లేదు అంటున్నాడు యోగి. మన తెలంగాణలో కూడా ఇవన్నీ బంద్ అవ్వాలి, ప్రశాంతంగా ఎవరి పని చేసుకోవాలనుకుంటే బీజేపీకి వేసి ఈసారి కేసీఆర్ పార్టీని బొందబెట్టండి. హిందువులు బొందగాళ్ళు అన్నాడు కదా, సమయం వచ్చింది. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇండికేషన్ ఇచ్చేసాడుగా, బీజేపీ సపోర్టర్స్ ఎవరు కాంగ్రెస్కి దానికి దీనికి వేయకండి, బొందబెట్టే టైం వచ్చింది. జై హింద్.